చాలా మందికి శని అనగానే బ్రహ్మాండమైనటువంటి కోపాలు, తాపాలు అందరికి వచ్చేస్తుంటాయి. ఎవడో వడ్డీ ఇస్తాడని చెప్పి డబ్బులు ఇచ్చాం. వాడు కొన్నాళ్ళు వడ్డీ బాగా ఇచ్చాడు. 3 నెలల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. లేకపోతే వెళ్ళిపోయాడు. దాంతో మనకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి వాడు ఎక్కడికి పోయాడా అని చెప్పేసి వాడు కనిపించట్లేదు సరే, పక్క వాళ్ళతో మనం చెప్తూ ఉంటాం. ఇంట్లో వాళ్ళతో అనుకుంటూ ఉంటాం. శని పట్టింది, దరిద్రం పట్టింది, శనిగాడు వెళ్ళిపోయాడు అంటుంటాం. ఎంత పాపం చేస్తున్నాడు మనం అసలు. మనం అప్పు ఇచ్చేటప్పుడు శనేశ్వరుని పిలిచి కూర్చోబెట్టి లేకపోతే పూజ చేసి పెద్ద యాగం చేసి అప్పు ఇచ్చామా? చూడండి ఎంత దురాగతం చూడండి. ఒక భగవంతుని తిడుతున్నాం మనం. ఎందుకంటే ఇంకేముంది మూర్ఖత్వం. భగవంతుని ఎప్పుడైతే తిట్టామో మన శనేశ్వరుడు కూడా విష్ణుమూర్తి తోడనుడు, అమితమైనటువంటి విష్ణు భక్తుడు, జ్యేష్ఠాదేవికి భర్త, మహా ఓర్పు గలవాడు, ఎవరిని తిట్టకుండా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఇవన్నీ కూడా మనలో ఉంచి అన్నీ పోతాయి ఎప్పుడైతే శనేశ్వరుని తిట్టాము. కాబట్టి శని త్రయోదశి రోజున 3 తిథులు కలిసినటువంటి తిథి అంటారు. త్రయోదశి రోజున మనకి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయండి, తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేయండి, నువ్వులు దానాలు ఇవ్వండి అని చెప్తారు. నువ్వులు అంటే ఏమిటి? విష్ణు స్వరూపము. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి విసుక్కునేతనము, పట్టించుకునేతనము, పట్టించుకోకుండా ఉండేతనము, మౌనంగా కూర్చునేతనము, ఎవరిని పట్టించుకోకుండా అలా ముంగమూషాన్లా కూర్చునేవాళ్ళు, తర్వాత తెలిసి తెలియకుండా పనులు చేసి నష్టపోవడం, అప్పటిదాకా మనం ఒక పని చేసి ఈ పనిలో బోరు కొట్టి ఇంకొక పని ప్రారంభించి నష్టం తెచ్చుకునేవాళ్ళు, హఠాత్తుగా కింద పడడము, అనారోగ్యం కలగడము, జ్వరం ఎక్కువగా రావడము, ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా శని త్రయోదశి రోజున శనేశ్వర స్వామి వారికి తైలంతో అభిషేకం చేసి అర్చన చేసి ఆ తర్వాత నువ్వులు దానం ఇచ్చి మళ్ళీ తల మీద స్నానం చేసి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయాలి. అప్పుడు కానీ శని త్రయోదశి పూజ పూర్తి అవ్వదన్నమాట. చాలామంది తెలియక ఇప్పుడు నూనె పోసేసి వెళ్ళిపోతున్నారు, స్నానం చేయట్లేదు. మరి ఇలా అసంపూర్ణమైనటువంటి పూజ మనం చేస్తున్నాం అంతే. దీని అర్థం ఎప్పుడు కూడా నూనె పోయకండి. పోయాలంటే శనివారం నాడు శనేశ్వరుని మీద ఒక్కడే నూనె పోసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి ఈశ్వర దర్శనం చేసుకోవాలి. అదే అందుకే శని త్రయోదశి నాడు కానీ శనివారం కానీ ఎప్పుడైనా నెలలో ఒకరోజు పెట్టుకోండి. శనికి అభిషేకం చేయించి స్నానం చేసి వచ్చి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. దీని ద్వారా మనకి ఏళ్ళనాడు శని దోష నివారణ, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ దోషాలన్నీ పోయి మనలో ఉన్నటువంటి ఈ దుర్గుణాలు పోవడంతో మనం సరి అయిపోతాం. అదే శని దోష నివారణ అంటే. కాబట్టి శని త్రయోదశి నాడు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు తెలుసుకుని అందరూ కూడా స్వామికి పూజ చేసుకుని మనం కూడా హుషారుగా హాయిగా మనం చేసే పనిలో ధైర్యంతో ముందుకెళ్దామని చెప్పి మనం తెలుసుకుంటాం.